నువ్వు అనుకున్నంత ఈజీ అయితే కాదు చెప్తా. అరే ఏంద్రా అది ఇట్లా ప్రాబ్లం? అరే ప్రాబ్లం ఏందంటే వేంద్రా నీకు అర్థమైతుందా? జస్ట్ దావత్ చేస్తానమ్మా. అరే దావత్ అంటే అంత సింపుల్ కాదురా. ఇప్పుడు మండికి పోవాలి, మటన్ తేవాలి, కొట్టాలి, కూర వండాలి, అందరిని పిలిచి మందు అరే పెట్టి. ఆగురా ఆగు ఆగు ఆగు. ఇప్పుడు మనం ఎటు పోతామో తెలుసా నీకు? ఇంటికే కదా. తెలుసు. రేయ్ ఇంటికే కదా మనం పోయేది. రేయ్ ఏమన్నా ప్లాన్ చేసిరా? ఇంటికే పోవాలి చెప్తానా. అరే ఏడికి ఎక్కువ అయితే కొట్టరా క్యాలిక్యులేటర్ ఉన్నాయిగా పెద్ద ఫోన్లు కొట్టు ఎంతైతే కొట్టు కొడుతున్నావా 700 కిలో మనం ఒకటే సచిన్ ఇస్తా అంటుండే ఇంకా 150 రూపాయలు ఇస్తానంటే ఇక ఆలోచించుగా ఏ రేంజ్ లో పడుతుందో రేటు. చిన్న ఉన్నాయా? జాకెట్ వస్తుంది అంటే చికెన్ అన్నది నువ్వు అట్లా అట్లా ఓకే నేను ఒప్పుకుంటా. నేను మాట్లాడుతాను చివరి దొరికి లెక్కతో అడుగు బిల్కులు. నేను ఏమన్నా మొగై రావు, నువ్వు 9, 12 అది ఆదుపోదు, నువ్వు అడుగుడు దొరికాయి. నువ్వు లాస్ట్ టైం నువ్వు ఎంత వెళ్తాను ఎంత వెళ్ళింది కొంచెం అటు వెళ్తాను కొంచెం కాదు. ఎవరు పైసలు తీసుకురాలేదు, అందరు చాట్లు జడ్డీల మీద వచ్చినాం. ఇట్లా దీన్ని లేపుకొని వచ్చినాం. ఎంత ఇక మొత్తానికి మటన్ అయితే దొరికింది, కానీ కూర సంగతి ఏందంటావు? నీకు చెఫ్ మాట్లాడమని చెప్పిన కదరా. అరే నాకు దావత్ చేస్తామన్న నమ్మకం లేదురా. ఇప్పుడు ఎట్లా రా మరి? రెండిట్లో లేదని తలకాయ పెట్టేసాను. ఇంకా పీస్ ఉడకలేదు, ఉడకాలా? ఇట్లా అన్నాడు ఒకటేసారి. అది దెమ్మంటి కదా ఒకటి గడుపుకొని అన్ని వేసి పారేసాడు, పెడతారు అంతే ఇక. కూడా గంట పెట్టండి. అరే పచ్చిమిర్చి చేయలేరల్లా. సరిపోతాయా? గరం మసాలా ప్రొఫెషనల్స్ అంతే. ఇంకేంది ఎక్కడ ఎవరికి లేదు మటన్ కర్రీ, బగారా, సాంబార్, చికెన్ ఫ్రై. అందుకే గాని ఈవినింగ్ సంగతి ఏంటంటావు? చాప్టర్ 3 అదే కదరా, క్యాంప్ ఫైర్. ఏ ఫ్రేమ్ లో పెట్టి తీసినావు? అరే టిల్లు మటన్ మంచి ఉడకలేదురా. తినకైతే పో. పనికి రాకుంటేనే వాడు జైల్లో పడితే వీడిపోయి మందలు ఇచ్చిండు. ఏవి పడతావు రికార్డ్ చేసి పర్సనల్ స్టాఫ్ జర బంద్ పెట్టు.